కోట్ల రూపాయల కంటే కూడా వెలకట్టలేని సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు నిరంతరం ప్రయత్నిస్తూ ఉండాలి. అందుకోసం అంకిత భావంతో ప్రణాళికాబద్ధంగా సన్నద్ధమవ్వాలి. ఈ రోజుల్లో ప్రభుత్వ కొలువులు సాధించాలంటే ఎంతో కృషి అవసరం. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న వారికి అదిరిపోయే గుడ్ న్యూస్ ఇది. కేవలం 10th పాస్ అయితే చాలు, మీరు గవర్నమెంట్ జాబ్స్ను సాధించి జీవితంలో స్థిరపడిపోవచ్చు. హైదరాబాద్లోని సీసీఎంబీ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ జాబ్స్కు ఎంపికైతే ఏకంగా నెలకు 36,000 వరకు జీతాన్ని అందుకోవచ్చు. మీరు 10వ తరగతి ఉత్తీర్ణులై ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఇదే మీకు మంచి అవకాశం అనే చెప్పాలి. హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 40 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా జనవరి 20, 2024 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. అప్లై చేసుకోదలిచిన అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం సీసీఎంబీ అధికారిక వెబ్సైట్ను పరిశీలించాల్సి ఉంటుంది. మొత్తం టెక్నీషియన్ పోస్టులు 40 కాగా ఇందులో యానిమల్ పోస్టులు 4, క్యాంటీన్ పోస్టులు 4, గెస్ట్ హౌస్ పోస్టులు 2 ఉన్నాయి. అలానే ఫార్మసిస్ట్ పోస్ట్ 1, ఎల్టీఎస్ పోస్టులు 4, ఐటీ లాకౌన్స్ పోస్ట్ 1 ఉన్నాయి. R&AC పోస్టులు 4, ప్లంబర్ పోస్టులు 3, తాపీ పని పోస్టులు 2, కార్పెంటర్ పోస్ట్ 1 ఉన్నాయి. లాబొరేటరీ పోస్టులు 12, ట్రాన్స్పోర్ట్ పోస్టులు 2 ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు కనీసం 55% మార్కులతో సైన్స్ సబ్జెక్టులతో 10వ తరగతి పాస్ అయి ఉండాలి లేదా తత్సమాన ఉత్తీర్ణత కలిగి ఉండాలి. సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో పని అనుభవం కూడా ఉండాలి. అభ్యర్థుల వయసు 28 సంవత్సరాలకు మించకూడదు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద ₹100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు కూడా ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు ₹36,425 వరకు జీతం చెల్లిస్తారు. దరఖాస్తులు జనవరి 20, 2024తో ముగియనుంది. మరింత సమాచారం కోసం సీసీఎంబీ అధికారిక వెబ్సైట్ www.